వ్రతం చెడినా ఫలితం దక్కిందన్నది సామెత. ఇది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అచ్చు గుద్దినట్టు నప్పుతోంది. ఎందుకంటే ఆయన బాధ్యతలు తీసుకొని అన్నీ తానై పార్టీని నడిపించడం మొదలుపెట్టాక అపజయాలు తప్ప విజయాలు లేవు. అయితేనేం ఆ అపజయాలతోనే ఆయనకంటూ ఓ మార్క్ వేసుకోబోతున్నారా? దానికి కొంతమంది విద్యార్థులు సాయం చేస్తున్నారా? రాహుల్ గాంధీకి గిన్నిస్ బుక్ లో చోటు కల్పించాలి. ఇది ఓ విద్యార్థి డిమాండ్. రాహుల్ గాంధీ ఏం సాధించాడని గిన్నిస్ బుక్ లో చోటు అని మైండ్ లో బ్లైండ్ గా డౌట్ పెట్టుకోకండి. ఏమీ సాధించలేదనే ఆయన పేరుతో రికార్డు సృష్టించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇది సెటైరే కావచ్చు, కానీ దాని వెనుక పెద్ద కసరత్తే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన పేరు మీద గిన్నిస్ లో చోటు కావాల్సిందేనని హౌషంగాబాద్ కు చెందిన ఓ విద్యార్థి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. విశాల్ దివాన్ మధ్యప్రదేశ్లోని హౌషంగాబాద్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈయనే గిన్నిస్ బుక్ అడ్మిన్ విభాగాన్ని సంప్రదించాడు. 5 ఏళ్లలో 27 అపజయాలు చవిచూసిన రాజకీయ నాయకుడిగా ఆయన పేరును వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయాలని కోరారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. రాహుల్ గాంధీపై విశాల్ చెబుతున్న మాటలు నిజమే అని తేల్చేందుకు సదరు రికార్డ్ సంస్థ కొంత అధ్యయనం చేయాలి. దానికోసం నామినల్ ఫీజు కట్టాల్సుంటుంది. ఆ ఎన్రోల్మెంట్ ఫీజు కూడా చెల్లించి రికార్డు కావాల్సిందేనని గట్టి పట్టుతో ఉన్నాడు విశాల్. గిన్నిస్ బుక్ లో పేరు నమోదు కోసం రాహుల్ గాంధీకి సంబంధించిన సమస్త రాజకీయ సమాచారాన్ని అందించాడు విశాల్. 2013లో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఆయన చేతుల మీదుగా పార్టీ ఓడిపోయిందని తేల్చేశాడు. 2014 సార్వత్రిక ఎన్నికలతో మొదలు పెడితే నిన్న మొన్నటి యూపీ ఎన్నికల వరకు ఆయనే బాధ్యత తీసుకున్నారని నిరూపిస్తున్నాడు. కేవలం 5 ఏళ్లలో 27 ఓటములు చవిచూడ్డంలో రాహుల్ కు మరొకరు పోటీ లేరని, ఇది రికార్డు స్థాపనకు సరిపోతుందని వాదిస్తున్నాడు విశాల్. విశాల్ చేసిన ఈ అభ్యర్థనను గిన్నిస్ బుక్ కూడా స్వీకరించింది. అయితే రాహుల్ అనుమతి లేకుండా ఆయన పేరు మీద రికార్డు నమోదు చేయవచ్చా? ఒకవేళ ఆయన్ను సంప్రదిస్తే అంగీకరిస్తారా? ఈ అంశాలపైనే తర్వాత యాక్షన్ ఉండబోతున్నట్లు విశాల్ చెబుతున్నాడు. ఒక అభిమానిగా ప్రియతమ నేత కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు సెటైర్ వేస్తున్నాడు. గిన్నిస్ బుక్ లో రాహుల్ పేరు కోసం ఓ విద్యార్థి పట్టుబడుతున్నాడు. అది తెలిసి ఉపాధ్యక్షుడు అవ్వకై ఉండొచ్చు. కానీ ఆయన సారథ్యం మీద నమ్మకం లేని కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం నిజమే అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 4 రాష్ట్రాల ఎన్నికల్లో హస్తం చిత్తయిందంటే కేవలం రాహుల్ పుణ్యమే అన్నది వాళ్ల భావన. అందుకే ఆయన వారసత్వం మాకొద్దు బాబోయ్ అంటూ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ముప్పేట దాడికి దిగారు. గిన్నిస్ లో చోటు దొరికినా దొరక్కపోయినా ఈయన మాత్రం మాకొద్దు మేడం అంటూ కొందరు కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాదు ముప్పేట దాడి చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలక స్థానం ఉత్తరప్రదేశే. కానీ ఇంతకుముందు చూడని, ఇకపై చూడబోని పరాభవం అక్కడ హస్తానికి దాపురించింది. దీంతో పొరపాటు జరిగిన విషయం వాస్తవమేనని, త్వరలో సంస్థాగత మార్పులుంటాయని హింట్ ఇచ్చారు. అయితే యూపీలో ఓటమికి బాధ్యత స్వీకరించడానికి మాత్రం నో అంటే నో అంటున్నారు. తనపై ముప్పేట దాడి జరుగుతున్నప్పటికీ ఓటమికి బాధ్యత తీసుకొని రాహుల్ బీజేపీపై రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. యూపీ విషయంలో మాట దాటేస్తూనే గోవా, మణిపూర్లో బీజేపీ డబ్బులతో అధికారాన్ని చేజిక్కించుకుందని మండిపడ్డారు. తప్పకుండా ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారంటున్నారు. Down in UP, which is fine, we accept it. But we have an ideological fight with the BJP and we will continue to do that. As far as party is concerned, we do need to make structural and organizational changes. That's a fact. It's not a question of soon enough. It's a question of how much money the BJP has thrown to steal the mandate of Manipur and Goa. That's the question. It's not how soon you went, it's with how much money they went. యూపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఉత్తరాఖండ్లో పరువు పోగొట్టుకుంది. గోవాలో 17 స్థానాలు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక చతికిలపడింది. మణిపూర్లో ఉన్న అధికారం చేజారింది. ఇలా వరుస అవమానాలతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ముఖ్యంగా హైకమాండ్ తీరుపై భగ్గుమంటున్నారు.
పార్టీ మొదలుపెట్టే సంస్థాగత మార్పులేవో ఉపాధ్యక్షుడి నుంచే ప్రారంభించాలని కోరుతున్నారు. పోరాడి ఓడితే బాధ ఉండదు, కానీ అసలు ప్రయత్నం కూడా చేయకుండానే ఉపాధ్యక్షుడు పార్టీని పణంగా పెట్టారన్నది కొందరు సీనియర్ నేతల ఆవేదన. అధ్యక్షురాలు సోనియా విదేశాల్లో చికిత్స పొందుతున్నారు. అంటే ఆమె స్థానంలో రాహులే కీలకంగా వ్యవహరించాలి. కానీ ఒక ప్లానింగ్ లేకుండా కేవలం విమర్శలతో ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ భావించడంతో ఇప్పుడు తిప్పలు తప్పడం లేదు. పార్లమెంట్లో కీలక సమస్యలు చర్చ జరుగుతున్నప్పుడు నిద్రపోవడం, ఒక పబ్లిక్ పర్సనాలిటీ అయ్యుండి గోప్యంగా విదేశాల్లో చక్కర్లు కొట్టిరావడం, ప్రత్యర్థులు క్వశ్చన్ చేసినా కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం వంటివి రాహుల్ రాజకీయ జీవితంలో కొన్ని చేదు ఘట్టాలు. 5 ఏళ్లలో 27 సార్లు ఓడించిన ఆయన సారథ్యం నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోకపోతే పేరు గిన్నిస్లోకి ఎక్కుతుందేమో గాని ప్రజలు మాత్రం తమ మనసుల్లో చెరిపేస్తారని ఫిక్స్ అవుతున్నారు పార్టీ సీనియర్ నేతలు.